ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/3/2025 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసము, బహుళ పక్షము, పాడ్యమి మధ్యాహ్నం 2:34 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉదయం 8:54 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 6:27 నుంచి 8:02 వరకు. అమృత ఘడియలు రాత్రి అనగా తెల్లవారుజామున 5:02 ప్రారంభమై రేపు సూర్యోదయానంతరం కూడా ఉంటుంది. వర్జము సాయంకాలం 6:18 నుంచి 8:05 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 6:27కి, సూర్యాస్తమయం 6:22కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా 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 అదృష్టవంతమైన శుభయోగం. ధనము, ధాన్యము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, ఆరోగ్య లాభం, వివాహ యోగ్యం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, అలాగే ప్రాంగణ నియామకాల్లో తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మెనీ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభం. రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోంది. కళాకారులకి, క్రీడాకారులకి దేశ విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఈవెంట్ అయిన వారికి, బోర్బాల్తో వారికి అనుకూలవంతమైన శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనం చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి బాగా కలిసి వచ్చే అవకాశాలు. అత్యున్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, సోదరుల సహకారం వల్ల ఆస్తి లాభం. మాతాపితృల సౌఖ్యము, కుటుంబ కలహాలు అనుకూలంగా మారే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోతాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. కుటుంబ సౌఖ్యము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అవకాశం. ప్రశాంతమైన వాతావరణం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభఫలితాలు చెప్పవచ్చును. 3 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. అనవసరమైనటువంటి మాటలు, పనికిరానటువంటి విషయాల గురించి ఆలోచన, లేనిపోయినటువంటి మనస్పర్ధలకి కారణమయ్యే విషయాలు, సోదరుల మధ్య సోదరీమణుల మధ్య లేనిపోని చిన్న చిన్న చికాకులు మీకు కాస్త మానసికమైన ఇబ్బంది కలిగిస్తుంది. సో దానికోసం మీరు బియ్యము దానం చేసుకోండి, చంద్రుడి అష్టోత్తరం చదువుకోండి, భగవద్గీత పారాయణం 2 నుంచి 8 అధ్యాయాలు చదవండి. ఇవాళ సరిపోతుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి వృద్ధి పొందుకోవడం, అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం. విదేశాల్లో స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ అనుకూలత, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ లేదా ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, గౌరవము, ఆనందాన్ని పొందుకోవచ్చు. కాకపోతే చిన్న చిన్న విషయాల్లో కొన్ని వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి భగవద్గీత పాలన చేసుకోవడం, విద్యార్థులు కూడా సమయపాలన కోసం చాలా నిబద్ధతగా ఉండండి. సమయపాలన మెయింటైన్ చేయండి, తప్పకుండా మీకు మంచి విద్య ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్త, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో లాభాలు, కొన్ని విషయాలు తీవ్ర వ్యతిరేకతని పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఏదేమైనా భగవంతుని ఆరాధన మీకు శుభాన్ని కలిగిస్తుంది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆస్తి పంపకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, సోదరుల మాట వినండి. సోదరుల వల్ల మీకు మంచి ప్రశాంతం ఉంటుంది. కానీ బయటి వాళ్ళ మాట విని ప్రమాదంలో పడకండి, జాగ్రత్త. అనుకోని కొన్ని దుష్టుల యొక్క సాంగత్యము, అంటే మద్యపాన సేవన చేసిన వాళ్ళ బండెక్కడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వేద పండితులందరికీ కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి, తప్పకుండా అనుకూలం ఉంటుంది. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని, అనుకూలతని కలిగిస్తుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడక లాభాలు, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, మిత్రుల వల్ల విదేశీయానం, పరీక్షలలో పరిపూర్ణ విజయం సాధించడం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం బలంగా ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను అనుకూలమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ప్రశాంతమైనటువంటి ప్రయాణం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభాన్ని చేసుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విహారయాత్రలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి రావడం, కొత్త వ్యాపార ప్రారంభం, రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల క్రీడక లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకుల పండించే వారికి మంచి లాభాలు, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలమైనటువంటి ధనదాని వృద్ధి, పశుపక్షాదుల యొక్క ఎదుగుదల బాగా కనబడుతోంది. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్ వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను మంచి లాభాలు, కులవృత్తుల వారి గౌరవం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి,
వాళ్ళకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభసాటి వ్యవహారాలు, లాటరీల వల్ల జూదం వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది, అనుకూలవంతమైన ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఇదంతా మీకు సానుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు. భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందుకున్నటువంటి రాశి. అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, కుటుంబ వృద్ధి, సోదర మైత్రి, ప్రయాణ లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, శత్రునాశనాన్ని పొందుకోవడం, శస్త్రచికిత్స కూడా విజయవంతంగా పూర్తవడం, సంపూర్ణ రోగ నాశనాన్ని పొందుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి అవకాశాలు, రుణ విమోచనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి వృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ కూడా మంచి లాభం, ప్రయాణ అనుకూలత, క్షేత్ర దర్శనం, తీర్థయాత్ర, పర్యటన, విహారయాత్రలు, విదేశీ యాత్ర, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సౌకర్యవంతమైన శుభజీవనం, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన వ్యాపార వృద్ధి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆదివారం రోజున కలర్ ఫోటో వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచిదే కదండి. కోర్స్ మంచి ఉత్తమ ఉద్యోగ అవార్డు అయితే పర్వాలేదు, కానీ లంచగొండులుగా పట్టుబడేటువంటి కలర్ ఫోటో వచ్చే అవకాశం ఉందే. మరి ఏం చేద్దాం? లంచాలు పుచ్చుకోకుండా ఉందాం. ఏ డిపార్ట్మెంట్లు వారు సార్? ఆబ్కారీ శాఖ మరియు ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ శాఖ అంటే ఆర్డీఓ, అలాగే హాస్టల్ వార్డెన్స్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేసే వాళ్ళు, ఈ గృహ సంబంధమైన ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వారు తప్పకుండా లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి, అటువైపు వెళ్ళకండి. కళాకారులు, క్రీడాకారులు కూడా మోసపోయే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, రాజకీయ నాయకులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అవమానం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా లేనిపోని అవాంతరాలు, చికాకులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసి ప్రియులు విడిపోయే అవకాశాలు, అనవసరపు ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. దుర్మార్గపు వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో మీరు స్నేహం చేయకండి. అది స్త్రీలు కానీ, పురుషులు కానీ, బాలురు కానీ, బాలికలు కానీ. అనవసరపు స్నేహాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కష్టము, నష్టము, అవమానము, తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు నష్టం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెల్ల వారికి ఇబ్బంది. రైతన్నలు కూడా మోసపోయే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉంటుంది. అనవసరంగా వివాదాల్లోకి రైతు ఇరుక్కోబోతున్నాడు. జాగ్రత్త. అలాగే సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. మీరు ఎట్టి రసాయనాలు పిచికారీ చేయకండి. ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను నష్టాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని ఆకస్మిక నుండి దుస్సంఘటన, చికాకులు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 1:34 నుంచి 2:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 16 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. ఎవరికైనా పెరుగు, పాలు దానంగా ఇవ్వండి. ఈ పెరుగన్నం కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగము, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం డోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వస్తు లాభము, వాహన యోగము, వివాహ యోగము, సంతాన ప్రాప్తి, అంటే ప్రకృతి సంతానం కానీ లేదంటే కృత్రిమ సంతానం కానీ పొందుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం డోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశీయానం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంతో శుభస్థితి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం, చాలా అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, లాటరీలో, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యా పరిపూర్ణత పొందుకునే శుభదినం, అనుకున్నటువంటి కార్యసిద్ధి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలమైన పరిస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినపదాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అత్యుత్తమ విద్యాభివృద్ధి, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైనటువంటి వస్తు వాహన సమృద్ధి, ముఖ్యంగా సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాల అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. మంచి భవిష్యత్తు కార్యాచరణలో విజయాన్ని పొందుకోవడం, గృహ లాభాన్ని, ధన లాభాన్ని, సువర్ణాభరణ ప్రాప్తిని, వివాహ యోగ్యతని, సత్సంతాన ప్రాప్తిని, ఉత్తమ ఉద్యోగాన్ని, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అనుకోనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, అప్పుల బాధ నుంచి విముక్తి కలిగే అవకాశం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే శుభయోగాల పరంపర పొందవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి కాస్త ప్రమాద తీవ్రత ఎక్కువ కనబడుతోంది. జన్మజాతకాన్ని చూయించుకోవడం మంచిది, లేదా చిన్న చిన్న అనర్థాలకి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, అవమానాలు, ముఖ్యంగా కళాకారులకి విదేశాల్లో తీవ్ర అవమానాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. లేనిపోయిన నిందలు, అపవాదులు, అనారోగ్య సూచన, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, వస్తు నష్టము, వాహన భంగము,
విద్యా నష్టము, ఉద్యోగంలో తీసివేసే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టం, లాటరీల వల్ల, జూదం వల్ల తీవ్రంగా మోసపోయే అవకాశం, కళాకారులకి, క్రీడాకారుల ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదికి మారబోతోంది. సమయ పాలన లేకపోవడం వల్ల విద్యార్థులకి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకోగలుగుతారు, లేదా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదేమే రాజు మీకు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, లాటరీలో జూదం వల్ల మోసపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండడం ఇదంతా మీకు వ్యతిరేకంగా ఉంటుంది. భగవద్గీత పారాయణం 2 నుంచి 8 అధ్యాయాలు తప్పకుండా చదవండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 7:50 నుంచి 9:06 వరకు, తిరిగి మధ్యాహ్నం 12 నుంచి 1:36 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను మంచి శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. మాతాపితృల సౌఖ్యం, సోదరులతో అనుకూలత, మంచి అనుబంధాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసొచ్చే అవకాశాలు, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడా లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలత, శుభస్థితి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగాదుల్లో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభము, శుభయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, ప్రయాణ లాభం, వాహన సౌఖ్యం, ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూలత, ఉన్నతమైనటువంటి విద్యా అభివృద్ధి పొందుకోవడం, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకుంటారు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైతన్నలకు కూడా పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభవంతమైన శుభస్థితి. ఇది చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.